అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్కాములు చేస్తున్న వ్యక్తులు కానీ, బ్యాంకు దోపిడీలు చేస్తున్న వ్యక్తులు కానీ, బెట్టింగ్ యాప్లు నడిపిస్తున్న సెలబ్రిటీలు కానీ, వీళ్ళంతా క్రౌడ్ పుల్లింగ్ చేస్తూ మోసం చేస్తూ ఇంకా మా కర్మలే అనుకొని పాపం చాలామంది మోసపోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లిమిట్లో వాళ్ళందరి దగ్గర చేయడం వల్ల కొంత పోయిందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంచిగా నటిస్తూ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లని అవన్నీ ఇవన్నీ లాభాన్ని చూపించటం, బిజినెస్ అని అదని అనేక రకాల ఆశలు చూపించి వ్యాపారంలో ఇంత బెనిఫిట్స్ వస్తాయి, ఇంత ఇవి ఉన్నాయి, నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని మీరు వినే ఉంటారు. మోడీ కేర్లో కోట్ల రూపాయల కుంభకోణం. అది స్వయంగా వెళ్ళి మేము ఎక్స్పీరియన్స్ చేసాం. దాన్ని నేను ఇప్పుడు ఆడియో రూపంలో మీకు పెడుతున్నాను. మీ అందరూ అలర్ట్ చేయడం కోసం ఇది పెడుతున్నాను అన్నమాట. తర్వాత ప్రూఫ్స్ తోటి అన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈయన ఎన్నో ప్రముఖ ఛానల్స్లోని కూడా ఈయన గురించి చాలా గొప్పగా చెప్పుకొని ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్తూ ఉంటాడు. ఈ మోడీ కేర్ ప్రోడక్ట్స్ని బేస్ చేసుకొని ఒక ట్రస్ట్ని బిలీవ్ చేసిన తర్వాత వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పుల్లింగ్ చేస్తాడు. వాళ్ళ క్రెడిట్ కార్డులు కానీ ఇవి కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా జస్ట్ బై హ్యాండ్ లోన్ లాంటివి ఇస్తూ చేసుకోవటం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ బట్టి అతనితో ఒక రిలేషన్ ఏర్పడగానే ఆ రిలేషన్ని చాలా చాకచక్యంగా మంచిగా చేసుకొని వేలకు వేలు లక్షకు లక్షలు తీసుకొని ఫస్ట్ కొన్ని ఇంట్రెస్ట్లు వాళ్ళకి ఇస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఎవరొకరి దగ్గర క్రెడిట్ కార్డులు మీరు ఇవ్వండి, మీకు ఒక నెల రోజుల్లో ఇచ్చేస్తాను, లేదా 10 రోజుల్లో ఇచ్చేస్తాను, 5 రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పి కొంతమంది పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. శ్రీనివాస్ గారని ఎక్కువగా కొండల్లో ఈస్ట్ గాడ్స్ అని చెప్పేసి ట్రక్కింగ్స్ వేస్తూ ఉంటారు. వీళ్ళందరూ సమాజానికి ఏదో ఒక సర్వీస్ చేయాలనుకుంటారనమాట. ఇలాంటి వాళ్ళని అంటే దొంగ యాదవులను ఎప్పుడు పట్టుకోడు అనమాట. ఎందుకంటే దొంగ యాదవులు వీడికన్నా పెద్ద దొంగ యాదవులు ఈయన్నే ముంచుతారు అని చేస్తూ ఉంటాడు. చాలా వరకు స్పిరిచువల్గా ఉన్న వాళ్ళని, ఒక సర్వీస్ ఓరియంటెడ్ మనుషుల్ని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ర్యాక్ చేస్తాడు. చేసి 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ కట్టుకున్న తర్వాత జస్ట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వదిలిపెట్టరు కదండి. ఎక్కడెక్కడో వడ్డీలు కడతారు. అందులో క్రెడిట్ కార్డులు ఆ బ్యాంకుల వాళ్ళకి కట్టాలి. వాళ్ళు ప్రెజర్ పెడతా ఉంటే ఎక్కడ ఆ కట్టిన ఆస్తి అనేది కనబడుతుందని కొన్ని రోజులు దాన్ని లోన్ పెడుతున్నానండి, అది పెడుతున్నాను, ఇది పెడుతున్నానని చెప్పి అది వాడి పేరు మీద కాకుండా, వాడికి సంబంధం లేకుండా వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ చెల్లికి అగ్రిమెంట్ అయిపోయేదాకా రానించి డేస్ డ్రాగ్ చేస్తాడనమాట. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒక 10 6 లక్షలు 20 ఎంతో కొంత ఇచ్చేస్తాడనమాట ఆ ఇంట్రెస్ట్ డబ్బులు. కోర్స్ 4-5 లక్షలు ఇంట్రెస్ట్లు అయినా సరే ఆడిచ్చేది మాత్రం ఆ 1,00,000 ఇస్తాడనమాట. ఫోన్లో ఎంతో కొంత ఇచ్చేయడానికి పాపం సాటిస్ఫై అవుతూ ఉంటారు. ఇలా ఎన్నో రోజులు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా దొరికిన వాడి దగ్గర గ్రాప్ చేసేయటం, ఇంకా చుట్టూ తిరగటం. ఇవ్వను అని చెప్పడు, తీసుకుంటాడు. సంతకాలు ఎక్కడ పెట్టిమంటే అక్కడ పెట్టేస్తాడు. ఎవడు ఏం చేయడం అనుకుంటాడో ఏంటో తెలియదు. ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఆ మోడీ కేర్ని ఉపయోగించుకొని ఇదంతా చేస్తున్నాడు కాబట్టి నేను ఈ మీడియాకి కానీ ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ తోటి మెయిన్ సుమన్ టీవీ వాళ్ళకి కూడా అప్రోచ్ అవ్వటం జరిగింది. దానికి పంపించడం కూడా జరుగుతుంది. మేబీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్గా ఉండటం కోసం నేను పెడుతున్నాను. తర్వాత నేను ఎలాగ కేసులు వేసుకొని వాడిని
జైల్లో పెట్టించడం నాట్ ఓన్లీ నా ఒక్కడితో అవ్వదు కాబట్టి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి లిస్టు నా దగ్గర ఉన్నాయి. అంటే బాధితులు, వాడి బాధితులు, వాడిని ఏమీ చేయలేని పాపం పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ అన్నమాట. వాళ్ళందరూ కూడా ఇలాంటి వాడికి ఉరిశిక్ష కన్నా ఘోరమైన శిక్ష పడాలి అని చాలా గట్టిగా అనుకుంటున్నారు. వదిలిపెట్టకూడదు. మంచితనం అనే ముసుగులో ఉండేవాడు చాలా ప్రమాదకరం. చెడ్డోడు అంటే చెడ్డోడికి కొద్ది భయపడతారు. ఈ ముసుగేసుకొని వెన్నుపోటు పోల్చే ఇలాంటి వ్యక్తులు చాలా ఘోరం అని చెప్పి దేనికైనా తెగిస్తాడు. ఇలాంటి వాడికి సరైన బుద్ధి చెప్పాలి అని వీళ్ళందరితో నేను టీం వర్క్ చేయటం జరుగుతుంది. నాకంటూ ఒక జాబ్ ఏమీ లేదు కాబట్టి ఇదే పని మీద నేను అంటే శిక్ష పడాలి. అధర్మంలో ఉండేవాడికి శిక్ష పడాలి. ఏమంటే వాళ్ళే మర్చిపోతారులే, తీసుకున్నంత వరకు తీసుకోవచ్చు, వాళ్ళు తిరగలేక ఏది చేయలేక వాళ్ళు ఏం పీకలేక వాళ్ళే వదిలేస్తారు అనుకుని. ఎందుకంటే చాలా వరకు ఈ స్పిరిచువల్ మెంటాలిటీతో ఉన్నవాళ్ళు, సామాజిక హెల్ప్ చేద్దాం అనుకునేవాళ్ళు, వాళ్ళు ఇంకేమి చేయరనే దాని మీద వాళ్ళనే బేస్ చేసుకొని పట్టుకుంటాడు అనమాట. గట్టిగా ఉండేవాడిని పట్టుకోలేడు, ఎందుకంటే వాళ్ళు తొక్క తీసిన ఆరదేస్తారు కాబట్టి. అయితే స్పిరిచువల్లో ఉన్నా కూడా ఎవడో ఒకడు ఉంటాడు, ఆడిది వేస్తాడు, అది ఆడికి తెలియలేదు. అదొక మైనస్. ఓకే, ఏదైతేనేమి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తర్వాత ఎంతమంది అడ్డొచ్చినా సరే, ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే నమ్మే విషయం అయితే కాదు ఇది. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక ₹1,00,00,000 అంటే ఒకసారి ఆలోచించండి. సామాన్యుల దగ్గర ₹1,00,00,000 గ్రాప్ చేసి, ఇంకా ఒక్కొక్కరి దగ్గర కూడా ఎన్నెన్నో లక్షలు అవన్నీ తీసుకొని ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్లు పెట్టాడో, ఏం జరిగిందో ఇవన్నీ కూడా తెలియదు అన్నమాట. అవన్నీ కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించి పోలీసులు ట్రీట్మెంట్ చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళ ఫాదరు మదరు కూడా ఆ ఏజ్లోని అబద్ధాలు ఆడి, బాబు మీకు అన్నీ సెటిల్ చేస్తాం రండి అది ఇది అని చెప్పి రాయించి, ఆ తర్వాత ఆస్తులు అయ్యి రాయించేసుకున్న తర్వాత మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు ప్రీప్లాన్డ్గా చేయటం, ఇవన్నీ అవ్వటం వల్ల మేము ఈ డెసిషన్స్ తీసుకోవటం జరిగింది. సామరస్యంగా సెటిల్మెంట్ అవుతుంది అనుకున్నాము. ఇంకా ఇతనికి సరి అయిన శిక్ష పడేంత వరకు కూడా పోరాటం అయితే ఆగదని అనుకుంటున్నాం.